ఆ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న తమ సమస్యలు పట్టించుకోవడం లేదని క్యాడర్ ఫైర్ అవుతున్నారట. అంతేకాదు కనీసం జిల్లా సమావేశాలు కూడా నిర్వహించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కొద్ది రోజుల క్రితం జరిగిన డీసీసీ సమావేశాల్లో నేతలు కార్యకర్తలు డిషుంకి దిగారట. తమ సమస్యలను పట్టించుకోవాలని నేతలను నిలదీస్తున్నారట. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ లీడర్ల తీరుతోనే ఓటమి చెందామని ఆగ్రహంగా ఉన్నారట కాంగ్రెస్ క్యాడర్. ఇంతకీ ఏదా కార్పొరేషన్, ఏదా జిల్లా? నలుగురు లీడర్లు, 40 గ్రూపులు. కరీంనగర్ కాంగ్రెస్ లో విభేదాల కాక, పెరుగుతున్న అసమ్మతి, పట్టించుకోని డీసీసీ. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కరీంనగర్ లో మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదట. జిల్లాల్లో ఉన్న 4-5 లీడర్లు 4 గ్రూపులుగా మారి తలోదారిలో వెళుతున్నారట. దీంతో తమ గోడుని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కాంగ్రెస్ కార్యకర్తలు సతమతమైపోతున్నారట. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 66 డివిజన్లకి కేవలం 14 స్థానాల్లోనే కాంగ్రెస్ విజయం సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని, దీంతో ప్రజలకి తాము చేసింది చెప్పలేకపోయామని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక నేతలు గ్రూపులుగా చీలిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారట. ముఖ్యంగా నేతల మధ్య నెలకొన్న విభేదాలతోనే ఎక్కువ స్థానాల్లో గెలవలేకపోయామని క్యాడర్ బహిరంగంగానే చెబుతోందట. ఇక కొద్ది రోజుల క్రితం కరీంనగర్ కాంగ్రెస్ ఆఫీసులో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ తదితర నేతలు హాజరయ్యారు. ఆ సమావేశంలో నేతల మధ్య విభేదాలు బగ్గుమనడంతో కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఇక ఇప్పటికీ కాంగ్రెస్ లో పాత కొత్త నేతల మధ్య విభేదాలున్నాయట. తమకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పాత నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అంతేకాకుండా మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో బలమైన నేతలకి పార్టీ టికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ సమావేశాల్లో కనీసం కార్పొరేటర్లకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. అసలు సమావేశాలే జరగకపోవడంతో తమ బాధని ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట నేతలు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు ఉన్నా పార్టీని ఆయన కూడా పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా సమావేశం ఉంటే వచ్చి వెళ్లిపోతున్నారే కానీ పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టడం లేదని క్యాడర్ వాపోతున్నారట. చొరవ తీసుకుని పార్టీ సమావేశాలు నిర్వహించడం లేదట. ఒక నేతతో సన్నిహితంగా ఉంటే మరో నేత గుస్సా అవుతున్నారని, దీంతో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టలేకపోతున్నారని జిల్లా అధ్యక్షుడు చెబుతున్నారట. నేతల మధ్య విభేదాలతో ప్రతి సమావేశంలోనూ ఏదో ఒక అంశంపై గొడవలు సాధారణంగా మారాయంటున్నాయి పార్టీ శ్రేణులు. అసలు తాము అధికార పార్టీలో ఉన్నామో లేక ప్రతిపక్ష పార్టీలో ఉన్నామో అర్థం కావడం లేదని కాంగ్రెస్ క్యాడర్ ఓపెన్ గానే చెబుతోందట. ఇక జిల్లాకు సంబంధించి 2 కీలక మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ఉన్నా వాళ్లు కూడా పార్టీ వ్యవహారాల్ని అస్సలు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలపై క్యాడర్ బగ్గుమంటోందట.